ఓం సాయిరామ్. మరణించిన పెద్దవాళ్ల ఫోటోలను ఏ దిశలో పెడితే ఆ ఇంటికి శుభప్రదం అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఇంట్లో ఎవరైనా చనిపోతే వారి ఫోటోలను ఇంట్లో పెట్టుకోవచ్చా? ఎవరి ఫోటోలు ఇంట్లో పెట్టుకోవాలి, ఎవరి ఫోటోలు ఇంట్లో పెట్టుకోకూడదు? మరణించిన వారి ఫోటోలను పూజా మందిరంలో పెట్టొచ్చా? ఏ దిశలో పెట్టాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మనం తరచూ చూస్తూనే ఉంటాం, చాలామంది ఇళ్లల్లో చనిపోయిన వారి ఫోటోలు పెట్టుకుంటారు. అయితే కొంతమంది వాస్తుశాస్త్రం ప్రకారం పెట్టి ఉంటారు, కొందరు మాత్రమే ఎక్కడంటే అక్కడ చనిపోయిన వారి ఫోటోలు పెట్టి ఉంటారు. చనిపోయిన వారి ప్రేమానురాగాలకు గుర్తుగా, జ్ఞాపకంగా వారి ఫోటోలను ఇంటిలో పెట్టుకొని రోజు దీపం వెలిగించడం చేస్తుంటారు. అయితే చనిపోయిన వాళ్ళ ఫోటోలను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవడం మంచిది కాదు అంటున్నారు వాస్తుశాస్త్ర పండితులు. ఇంట్లో చనిపోయిన వారి ఫోటోలు ఎక్కువగా పెట్టుకోకూడదు. ఒకవేళ చనిపోయిన వారి ఫోటోలు ఎక్కువగా ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇంట్లో ప్రతికూల శక్తి ఏర్పడే అవకాశం ఉంటుంది. దీని కారణంగా కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, మనస్పర్ధలు, చిన్నపాటి గొడవలు కలిగే అవకాశం ఉంటుందంటున్నారు వాస్తు పండితులు. అంతేకాకుండా ఆ ఇంట్లో మానసిక ప్రశాంతత లోపిస్తుందట. అలాగే చనిపోయిన వారి ఫోటోలు పూజ గదిలో ఉంచడం మంచిది కాదని అంటున్నారు. అయితే దీనిపై రకరకాల వాదనలు ఉన్నాయి. అదేవిధంగా చనిపోయిన వాళ్ళ ఫోటోల పక్కన బ్రతికున్న వారి ఫోటోలు ఉంచకూడదు. ఇలా ఉంచితే బ్రతికున్న వారి ఆయుష్ తగ్గుతుంది. ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కలిగి కుటుంబ సభ్యులు కూడా అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఇంట్లో పూర్వీకుల ఫోటోలను ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా తమ పెద్దల ఫోటోలను ఇంట్లో పెట్టుకోవడం వలన ఆ వంశస్థులపై పూర్వీకుల ఆశీస్సులు ఉంటాయి. అయితే మరణించిన వ్యక్తి ఫోటోను ఉంచేటప్పుడు చేసే కొన్ని తప్పులు కుటుంబ సభ్యులను కూడా హానికరం కావచ్చు. తరచుగా ప్రజలు తమ ఇళ్లల్లో మరణించిన తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చిత్రాలను ఉంచుతారు. వాస్తుశాస్త్రంలో పూర్వీకుల చిత్రాలను ఇంట్లో ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే ఇంట్లో పూర్వీకుల చిత్రాలను ఉంచడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వీటిని విస్మరించడం వల్ల దురదృష్టకరమైన ఫలితాలు వస్తాయి. వాస్తుశాస్త్ర ప్రకారం చనిపోయిన వ్యక్తి చిత్రపటాన్ని ఇంటి మధ్యలో అంటే బ్రహ్మస్థానంలో ఉంచకూడదు. పూర్వీకుల చిత్రపటాన్ని మెట్ల కింద లేదా స్టోర్ రూమ్లో ఉంచకూడదు. ఈ ప్రదేశంలో పూర్వీకుల చిత్రపటాన్ని ఉంచడం ద్వారా కుటుంబ సభ్యుల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొంతమంది తమ పూర్వీకుల చిత్రాలను పూజ గదిలో ఉంచుతారు. ఇది వాస్తుశాస్త్ర ప్రకారం చాలా అశుభకరమైన చర్యగా పరిగణించబడుతుంది. ఇంటిలోని పూజ గదిలో పూర్వీకుల చిత్రాలను ఎప్పుడూ ఉంచకూడదు. చనిపోయిన వ్యక్తి ఫోటోను పూజ గదిలో దేవుని విగ్రహం లేదా చిత్రాలతో పాటు కలిపి ఎప్పుడూ ఉంచకూడదు. చాలామంది తమ పూర్వీకుల చిత్రాలను ఇళ్ల గోడలపై వేలాడదీస్తారు. ఇలా ఎక్కడ పడితే అక్కడ పెట్టడం కూడా వాస్తుశాస్త్రంలో తప్పుగా పరిగణించబడుతుంది. చనిపోయిన వ్యక్తి ఫోటోని ఎప్పుడు గోడపై వేలాడదీయకూడదు. బదులుగా పూర్వీకుల చిత్రాలను చెక్క స్టాండ్ లేదా టేబుల్పై ఉంచాలి. వాస్తుశాస్త్ర ప్రకారం చనిపోయిన వ్యక్తి ఫోటోని ఎల్లప్పుడూ దక్షిణ దిశలోనే ఉంచాలి. అంతేకాదు పూర్వీకుల ఫోటోను ఉత్తర దిశలో కూడా ఉంచవచ్చు. అయితే ఈ దిశలో ఫోటోను ఉంచేటప్పుడు వారి ముఖం దక్షిణం వైపు ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని గుర్తుంచుకోండి. చనిపోయిన వ్యక్తి ఫోటోను బెడ్రూమ్లో ఎప్పుడూ ఉంచకూడదు. పూర్వీకుల ఫోటోను బెడ్రూమ్లో ఉంచడం చాలా అశుభకరమని భావిస్తారు. పూర్వీకుల ఫోటోను బెడ్రూమ్తో పాటు వంటగదిలో, బాత్రూమ్ సమీపంలో, గోడల దగ్గర కూడా ఉంచకూడదు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి. మీకు కొత్త నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే కొన్ని నిర్దిష్ట రోజుల్లో, చెడు గడియల్లో, తిథుల్లో చనిపోయిన వ్యక్తుల ఫోటోలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో పెట్టుకోకూడదని చెబుతున్నారు. ఆదివారం అమావాస్య రోజు, మంగళవారం అమావాస్య రోజు, అలాగే శనివారం అమావాస్య రోజున చనిపోయినట్లయితే వారి ఫోటోలను దేవుడి గదుల దగ్గర పెట్టకూడదు. అలాగే ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదు. ఒకవేళ మమకారంతో ఇంట్లో పెట్టినా నిత్యం వాటిని చూడకూడదు.
ఇక చనిపోయిన వారి ఫోటో విరిగిపోకుండా చూసుకోవాలి. అద్దం పగిలిన ఫోటోలను ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. ఫోటో ఫ్రేమ్ విరిగినా పాడైపోయినా వెంటనే తొలగించి కొత్త ఫోటోలను ఏర్పాటు చేసుకోవాలి. ఇక చనిపోయిన ఒకే వ్యక్తికి సంబంధించిన ఎక్కువ ఫోటోలను ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అలాగే పూర్వీకుల ఫోటోలను తూర్పుకు అభిముఖంగా పెట్టడం కూడా మంచిది కాదని వాస్తుశాస్త్రం చెబుతుంది. దక్షిణ గోడకు ఏర్పాటు చేసి ఫోటో ఉత్తరం అభిముఖంగా ఉండడం బెస్ట్ అని చెబుతున్నారు. ఇటువంటి మరెన్నో ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.